హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్స్ మీడియా మూవీ అప్డేట్స్. ఈరోజు మనం మాడగబోయే సినిమా అప్డేట్ వచ్చేసి రామ్ చరణ్తో నిఖిల్ ఓ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడట. పెద్ద పెద్ద సెట్లతో భారీ బడ్జెట్లతోనే ప్లానింగ్ జరుగుతుందంట. ఇందుకే ఏంటా ప్రాజెక్ట్ అనుకుంటున్నారా? మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా ద ఇండియన్ హౌస్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్కు సంబంధించి ఓ వీడియోని రిలీజ్ చేశారు భయ్య. ఆ వీడియోలో సినిమా కోసం మూవీ టీం ఎంత రీసెర్చ్ చేసిందో చూపించారు. మరి వాళ్ళ ప్లాన్ ఏంటి, రామ్ చరణ్ ఇన్వాల్వ్ అవడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మా ఎన్స్ మీడియాకు ఒక లైక్, షేరు, కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంటను టంగ్ అని కొట్టండి, మీకే యూస్ మరి, సరేనా? ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్టే ద ఇండియా హౌస్. అభిషేక్ అగర్వాల్, రామ్ చరణ్, విక్రమ్ వీళ్ళు ముగ్గురు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని రామ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు భయ్య. బ్రిటిష్ రూలింగ్ టైంలో ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కొంతమంది బ్రిటిష్ ప్లేస్లో రెడీ చేసిన గూఢచారి సమావేశం ఇల్లే ద ఇండియా హౌస్. ఆ హౌస్ నేపథ్యంలో ఈ మూవీ కథ సాగబోతుంది. ఇక ఈ జనరేషన్ సిచ్యువేషన్స్కు అర్థమయ్యేలా సినిమాను తీస్తున్నట్టు తెలుస్తుంది భయ్య. ఈ క్రమంలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ను పక్కాగా చేస్తున్నారు మూవీ మేకర్స్. రీసెంట్గా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్కు సంబంధించి ఓ వీడియోని రిలీజ్ చేశారు భయ్య. ఆ వీడియోలో సినిమా కోసం టీం ఎంత రీసెర్చ్ చేస్తుందో చూపించారు. అలాగే సినిమాలో కొన్ని సీన్స్ గ్రాఫిక్స్ పై తీస్తున్నారని తెలుస్తుంది భయ్య. అందుకోసం ప్రీ విజువలైజేషన్ వీడియోని క్రియేట్ చేసి ముందుగానే యాక్టర్స్కు ట్రైనింగ్ ఇస్తున్నారు భయ్య. అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వీడియో మూవీపై ఇంకా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక ఇది చూసిన నేటి జనులు రామ్ చరణ్తో నిఖిల్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అంటూ కమెంట్స్ చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ న్యూ ప్రొడక్షన్ హౌస్ మెగా పిక్చర్స్ కొత్త వారిని, కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయడానికి పెట్టారు. ఈ పాయింట్లోనే ఈ సినిమా కోసం దాదాపు చాలా వరకు కొత్త వారికి ఛాన్సెస్ ఇస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ సినిమా కోసం కొత్త యాక్టర్స్ కావాలి అంటూ ఆడిషన్స్ పెడితే దాదాపు 8,000కు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. వాటిలో అప్రాక్సిమేట్లీ 500కు పైగా ఆర్టిస్టులను సెలెక్ట్ చేశారు. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి. మరి ప్రజెంట్ హీరో నిఖిల్ స్వయంభూ అనే మూవీ చేస్తున్నారు. సరే మరి మళ్ళీ కలుస్తా, వెళ్ళొస్తా, బాయ్. That's the video guys. Thank you for watching the video. Hope you like it. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.